హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 6th ఆగస్ట్ షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కేరళ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానంతో రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి రహితంగా మార్చడానికి ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? అంటే ప్రాజెక్ట్ జీరో అనే ప్రచారాన్ని ప్రారంభించింది. సో కేరళ యొక్క హోంమంత్రి అయినటువంటి రమేష్ చెన్నితాల ఈ ప్రాజెక్ట్ జీరోను ప్రారంభించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దేనికోసం ప్రారంభించారంటే ప్రభుత్వ సేవలకు సంబంధించి లంచం లేకుండా పారదర్శకంగా పౌరులకు ప్రభుత్వ సేవలను అందించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2026కు గాను ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది? సో ఆల్రెడీ మనకి ఇది అడగడం జరిగింది ప్రీవియస్ షిఫ్ట్లో. సో మళ్ళీ అడిగింది. ఇది మనకి థర్డ్ టైం ఈ క్వశ్చన్ అడగడం. ఓకేనా? సో లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్కి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్. మరి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే అరియానా సబాలెంకా. సో ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ యొక్క ఫంక్షన్ అనేది ఎక్కడ జరిగిందంటే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగింది. సో ఇది మనకి రిపీటెడ్‌గా వచ్చినటువంటి ఫస్ట్ క్వెషన్. నాకు తెలిసి ఈ షిఫ్ట్‌లో ఒక 6-7 క్వెషన్స్ అనేవి మనకి రిపీట్ అయినటువంటి క్వెషన్స్ ఉన్నాయి. సో నేను అవి ఐడెంటిఫై చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మే 2026లో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసిద్ధ సినీ నటుడు ఎవరు? సో నేను ఇంతకుముందే చెప్పా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మళ్ళీ రిపీట్ అయింది. ఇది థర్డ్ టైం. ఓకేనా? సో ఎవరు అంటే విజయ్ దళపతి. సో ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? తమిళ వెట్రి గజగం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా? తమిళ వెట్రి గజగం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే మే 10 2026న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మే 2026లో రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఏ క్రీడాకారుడు పోల్ వాల్ట్ ఈవెంట్‌లో 5.45 మీటర్ల జాతీయ రికార్డు నెలకొల్పి బంగారు పతకం సాధించాడు? అంటే దేవ్ మీనా. దేవ్ మీనాకు బంగారు పతకం అనేది లభించింది. ఎందులో? ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 102వ స్థానంలో నిలిచిన భారతదేశాన్ని ఏ కేటగిరీలో చేర్చారు? అంటే సీరియస్ లేదా తీవ్రమైనటువంటి దేశంగా చేర్చడం జరిగింది. సో 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 102. దాన్ని ఏ కేటగిరీలో చేర్చారంటే సీరియస్ లేదా తీవ్రమైనటువంటి కేటగిరీలో చేర్చారు. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిన రెపో రేటు ఎంత? అంటే 5.25%. సో ఇది మనకి రిపీటెడ్ క్వెషన్. ఇది కూడా మనకి ఏంటంటే రిపీటెడ్ క్వెషన్. సో ఇది థర్డ్ క్వెషన్. రిపీటెడ్ క్వెషన్‌లో థర్డ్ క్వెషన్. నెక్స్ట్. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మే 2026లో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? అంటే 10 పతకాలు సాధించింది. మనకి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది? అంటే గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. ఇందులో భారత్ 10 పతకాలు సాధించింది. అందులో ఒకటి రజత పతకం, ఇంకా 9 కాంస్య పతకాలు. సో ఇందులో రజత పతకం సాధించింది ఎవరు? జ్ఞానేశ్వరి 53 కిలోల స్నాచ్ విభాగంలో భారత్ తరపున రజత పతకాన్ని సాధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి
ఎగ్జామ్ ఉంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్, ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ కోర్స్ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా ఎవరు అవార్డులు గెలుచుకున్నారు అంటున్నాడు. అంటే ఉత్తమ చిత్రమేమో మనకి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. నెక్స్ట్ అదే చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి పాల్ థామస్ అండర్సన్కి ఉత్తమ దర్శకుడి అవార్డు అనేది రావడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా ఐఐటి మద్రాస్లో ఏర్పాటు చేసిన పరం శక్తి సూపర్ కంప్యూటర్ ఏ స్వదేశీ క్లస్టర్ సిస్టంపై ఆధారపడి నిర్మించబడింది అంటే మనకి పరం రుద్ర. ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్లో మనకి ఫోర్త్ క్వశ్చన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భారతదేశ పర్యావరణ వ్యవస్థను ఆక్రమణ విదేశీ జాతుల నుండి రక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను భారత ప్రభుత్వం ఏ జాతీయ సంస్థకు అప్పగించింది అంటే మనకి బయోడైవర్సిటీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేటటువంటి సంస్థకు అప్పగించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా పోస్ట్ దేశ యువత మరియు విద్యార్థులను ఆకర్షించడానికి భారతదేశపు మొట్టమొదటి జనరేషన్ జెడ్ లేదా జెన్జీ థీమ్ పోస్ట్ ఆఫీస్ను ఏ క్యాంపస్లో ప్రారంభించారు? జెన్జీ పోస్ట్ ఆఫీస్ను ఏ క్యాంపస్లో ప్రారంభించారు అంటున్నాడు. అంటే ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ప్రారంభించారు. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భువనేశ్వర్లో జరిగిన తొలి నేషనల్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల 60 మీటర్ల ఈవెంట్లో ఎవరు స్వర్ణ పథకం సాధించారు అంటే గుర్విందర్ సింగ్. సో మనకి ఇది 5th క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్స్లో 5th క్వశ్చన్. గుర్విందర్ సింగ్ బంగారు పథకం సాధించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ 2026 ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీతత్వం పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. ఓకేనా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ 2026 ప్రకారం భారత్ ర్యాంక్ ఎంత అంటే 3వ స్థానం. ఓకేనా? ఫస్ట్ ఎవరున్నారు? అమెరికా ఉంది. తర్వాత ఎవరున్నారు? చైనా ఉంది. 3వ స్థానంలో ఇండియా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వక్ఫ్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్మాణంలో ఏది తప్పనిసరి చేశారు అంటే మనకి ఆప్షన్ బి, బోర్డు మరియు కౌన్సిల్లో కనీసం 2 మహిళా సభ్యులు అనేవారు ఉండాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి అణు ఇంధనం దీర్ఘకాలిక సరఫరా కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే కెనడాతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాడీకణం యొక్క కణదేహం నుండి ఉద్భవించే శాఖల వలె ఉండే చిన్న నిర్మాణాలను ఏమంటారు? ఇవి ఇతర న్యూరాన్ల నుండి సంకేతాలను గ్రహిస్తాయి. సో ఇక్కడ నాడీకణం అంటే ఎలా ఉంటుంది? సో ఇది నాడీకణం కదా. సో ఇదేంటి మనకి? ఇవేంటి? డెండ్రైట్స్ అంటాం. వీటిని డెండ్రైట్స్ అంటాం. సో ఇదేంటి మనకి? సెల్ బాడీ లేదా కణదేహం, సెల్ బాడీ అంటాం. సో ఇదేంటి మనకి? యాక్సాన్. ఇదేంటంటే యాక్సాన్. సో ఇక్కడ డెండ్రైట్స్ అనేవి మనకి విద్యుత్ సంకేతాలను గ్రహించి సెల్ బాడీ ద్వారా యాక్సాన్కి సరఫరా చేస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అండి రిపీటెడ్ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఒక పరమాణువులోని ఎల్ కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు? నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ షిఫ్ట్లో
6th ఆగస్టుకి సంబంధించి ఫస్ట్ షిప్లో ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఒక పరమాణువులోని L కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు నింపగలం అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పరమాణుకు సంబంధించి మధ్యలో ఏముంటుంది, కేంద్రకం అనేది ఉంటుంది. దాని చుట్టూ నిర్దిష్టమైనటువంటి కక్షలనేవి ఉంటాయి. మొదటి కక్షను n=1 అంటాం, రెండో కక్షను n=2 అంటాం, మూడో కక్షను n=3 అంటాం, నాలుగో కక్షను n=4 అంటాం. సో వీటికి క్యాపిటల్ లెటర్స్లో కనుక నోటేషన్ ఇస్తే క్యాపిటల్ K, L, M, N అంటాం. సో ఇక్కడ మనకి దేని గురించి అడుగుతున్నాడు, n=2 గురించి అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఒక కక్షలో ఉన్నటువంటి గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యను తెలుసుకోవాలంటే మన ప్రిన్సిపల్ ఏంటంటే 2n². సో ఇక్కడ n యొక్క వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ ప్రత్యేకమైనటువంటి కక్షలో నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య వస్తుంది. మనకి దేని గురించి అడుగుతున్నాడు, L కక్ష గురించి అడుగుతున్నాడు. ఇక్కడ L కక్షకి n వాల్యూ ఎంత, 2. అప్పుడు 2 × 2² అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2 × 2² అంటే 2 × 4 అవుతుంది. అప్పుడు మొత్తం నింపగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య 8 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 5 సెకండ్లలో తన వేగాన్ని 10 మీటర్స్ పర్ సెకండ్ నుండి 30 మీటర్స్ పర్ సెకండ్కి పెంచుకుంటే ఆ కారు యొక్క త్వరణం ఎంత. సో ఇక్కడ త్వరణం అడుగుతున్నాడు. త్వరణం A = వేగంలో మార్పు బై కాలం. వేగంలో మార్పు అంటే ఇక్కడ తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం అంటే t అవుతుంది. సో ఇక్కడ తుది వేగం ఎంత, 30 కదా, తొలి వేగం ఎంత, 10 బై t అంటే 5 సెకండ్లు. సో అప్పుడు ఏమవుతుంది, 20/5 అవుతుంది. 20/5 అంటే 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గృహ విద్యుత్ వలయంలో ఫ్యూజ్ వైర్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏమిటి. సో ఇక్కడ మనం గృహ విద్యుత్ వలయంలో ఏమి యూజ్ చేస్తాం, ఫ్యూజ్ వైర్ను ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తామంటే ఎప్పుడన్నా హై వోల్టేజ్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా అందులో ఉన్నటువంటి ఫ్యూజ్ వైర్ అనేది తెగిపోవడం వల్ల మనకి విద్యుత్ ప్రవాహం అనేది నిలిచిపోతుంది. సో తత్ఫలితంగా మనకి షార్ట్ సర్క్యూట్ నుంచి గృహ ఉపకరణాలు అనేవి రక్షించబడతాయి. సో అందుకోసమే దాన్ని మనం ఫ్యూజ్ వైర్ను ఉపయోగిస్తాము. సో అధిక విద్యుత్ ప్రవాహం మరియు షార్ట్ సర్క్యూట్ సమయాల్లో సర్క్యూట్ నుంచి మనకి గృహోపకరణాలను అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ ఫ్యూజ్ వైర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. కాపర్ పౌడర్ను గాలిలో తీవ్రంగా వేడి చేసినప్పుడు దాని ఉపరితలంపై ఏ పదార్థం ఏర్పడుతుంది. సో ఇది మనకి 8th క్వశ్చన్. ఇది రిపీటెడ్గా వచ్చినటువంటి 8th క్వశ్చన్. కాపర్ పౌడర్ను గాలిలో తీవ్రంగా వేడి చేసినప్పుడు దాని ఉపరితలంపై ఏ పదార్థం ఏర్పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన. సో ఇక్కడ కాపర్ పౌడర్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, గాలిలో వేడి చేస్తున్నాం. గాలి అంటే ఎయిర్ అంటాం కదా, ఎయిర్లో ఏముంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో ఆక్సిజన్తో చర్య జరిపేటప్పుడు కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది, కాపర్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ అనేది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రధాన మూలం ఏమిటి. సో ఇంతకుముందే చెప్పాను నేను. సో ఆల్రెడీ మనకి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్ ఇది, 9th క్వశ్చన్. రిపీటెడ్గా వచ్చినటువంటి 9th క్వశ్చన్. వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రధాన ఉపయోగం లేదా మూలం ఏంటంటే ఇక్కడ రిఫ్రిజిరేటర్ల నుంచి అదేవిధంగా ఏసీల నుంచి ఇవి రిలీజ్ అవుతాయి. ఇవి మనకి ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 20 మీటర్ల పర్ సెకండ్ స్థిరమైన బడితో కదులుతున్నట్లయితే అది 5 సెకండ్లలో ప్రయాణించే దూరం ఎంత. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ దూరం ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటాం. సో స్పీడ్ ఎంత మనకి 20 మీటర్స్ పర్ సెకండ్, టైం ఎంత 5 సెకండ్స్. అప్పుడు ఏమవుతుంది, 100 మీటర్స్ అనేది మనకి డిస్టెన్స్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కల రాజ్యంలో నిజమైన వేర్లు, కాండం మరియు ఆకులు లేకుండా కేవలం తాలస్ నిర్మాణాన్ని మాత్రమే కలిగి ఉండి ప్రధానంగా నీటిలో పెరిగే మొక్కల గ్రూపులను ఏమంటారు అంటున్నాడు. అంటే తాలోఫైటా అంటాం. అంటే అవి మొక్కలే కానీ వాటికి వేర్లు ఉండవు, కాండం ఉండదు, అదేవిధంగా ఆకులు ఉండవు. ఓకేనా, వేర్లు ఉండవు, కాండం ఉండదు, ఆకులు అనేవి ఉండవు. సో అలా లేకుండా ఉన్నటువంటి మొక్కల్నే మనం ఏమంటామంటే తాలోఫైటా అంటాం. తాలోఫైటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శైవలాలు అనేవి నీటిలో పెరుగుతాయి. వీటికి ఎలాంటి ఆకులు కానీ కాండం కానీ వేర్లు కానీ ఉండవు. వీటికి తాలస్ నిర్మాణం అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
మెగ్నీషియం లోహాన్ని వేడి నీటితో లేదా మరుగుతున్న నీటితో చర్య జరిపినప్పుడు ఏ ఉత్పన్నాలు ఏర్పడతాయి? మెగ్నీషియం లోహాన్ని దేనితో చర్య జరిపిస్తున్నారు? వాటర్‌తో. ఏ వాటరు? వేడి వాటర్. హాట్ వాటర్‌తో చర్య జరిపిస్తున్నారు. ఏం ఏర్పడుతది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2 వాయువు అనేది ఏర్పడుతుంది. H2 వాయువు అనేది ఏర్పడుతుంది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఫినాప్థలిన్, వానిలా, లిట్మస్, మిథైల్ ఆరెంజ్ వీటిలో ఏ సూచికను అంధ విద్యార్థులు వాసన ఆధారంగా ఆమ్ల క్షారాలను గుర్తించడానికి ప్రయోగశాలలో ఉపయోగిస్తారు? సో, ఇక్కడ మనకి ఫినాప్థలిన్ గాని, వానిలా గాని, అదేవిధంగా లిట్మస్ కానీ, మిథైల్ ఆరెంజ్ కానీ ఇవి మనకేంటంటే ఆమ్ల క్షార సూచికలు అంటాం. సో, ఇక్కడ ఎవరైతే అంధ విద్యార్థులు ఉంటారో వాళ్ళు మనకి కలర్‌ను చూడలేరు కాబట్టి వాసన ఆధారంగా, స్మెల్ ఆధారంగా వారు ఆమ్లాలను, క్షారాలను గుర్తించే విధంగా వాలిలా అనేటటువంటి ఆల్ఫాక్టరీ ఇండికేటర్‌ను ఉపయోగించడం జరుగుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి ఆగస్ట్ 6 షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వెషన్స్. ఎవరైనా ఇంకా సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే అందులో నుంచి చాలా క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ క్వెషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ షిఫ్ట్‌కి సంబంధించి కానివ్వండి. సో, అందులో మీకు జనరల్ సైన్స్‌కి సంబంధించి 1500 క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. నెక్స్ట్ 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు మొత్తంగా 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు 750 కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్‌ని కూడా మనం ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే మనం ఇప్పుడు షిఫ్ట్స్ వైజ్‌గా క్వెషన్ చేస్తున్నామో ఈ క్వెషన్స్‌ని కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోనూ ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.